ఇన్ఫర్టిలిటీ వస్తుంది అంటే యా ఎందుకంటే యా ఇక్కడ జీరో కౌంట్ అదంతా ఉన్నప్పుడు అక్కడ ఇన్ఫర్టిలిటీ అనేది ఉంటుంది కాబట్టి సో అమ్మాయిలో అబ్బాయిలో ఇద్దరిలో ఇన్ఫర్టిలిటీ అనేది ఉంటుంది. యా సో ఎందువల్ల అసలు ఈ ప్రాబ్లం ఎందుకు ఉంటుంది ఇద్దరికి అంటే అంటే వీళ్ళ ఫుడ్ ప్రాబ్లం ఉంటుందా లేకుంటే ఏం ప్రాబ్లం ఉంటుంది? అంటే లైఫ్ స్టైల్ అనేది మోస్ట్ కామన్ అండి. అవి ఓకే. కాకుండా మెడికల్ ఇష్యూస్ కూడా ఉండొచ్చు. హ్మ్. ఇప్పుడు కొందరిలో మనము వారికోసిల్ అంటాము మెయిల్స్లో, లైక్ ఓకే. అంటే వెయిన్స్ అనేవి బాగా స్వెల్లింగ్ అయ్యి దాని నుంచి వచ్చిన హీట్ వలన కూడా వాళ్ళకి స్పర్మ్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. ఓకే. ఇంకా లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ ఈ మధ్య ఎక్సర్సైజ్ వాకింగ్ అనేది బాగా తగ్గిపోయింది. డైట్ అనేది హోమ్ మేడ్ ఫుడ్ అనేది చాలా అరుదైపోయింది. అవును. ఈజీగా ఈ మధ్య యాప్స్లో స్విగ్గీ జొమాటో ఎప్పుడు కావాలంటే అప్పుడు క్లిక్ చేసుకునేది తెప్పించుకునేది ఆ ఫుడ్ వలన. తర్వాత స్ట్రెస్ అనేది ఇప్పుడు ముందు జనరేషన్కి ఇప్పటికి స్ట్రెస్ అనేది చాలా పెరిగింది. తర్వాత ఈ ల్యాప్టాప్ యూసేజ్ సెల్ ఫోన్ యూసేజ్ వీటి వలన రేడియేషన్ అనేది బాగా పెరిగింది. ఓకే. సో దీనివల్ల బోత్ మేల్స్ అండ్ ఫీమేల్స్లో చూస్తున్నాము. ఓకే. ఫీమేల్స్లో కూడా ఈ వెయిట్ ఒకటి సెడెంటరీ లైఫ్ స్టైల్ ఇప్పుడు ఈ వెయిట్ గెయిన్ వలన ఒబేసిటీ వలన పీసీఓఎస్ అనేది చాలా కామన్గా చూస్తున్నాం. ఓకే. సో వాళ్ళు దాని గురించి వర్కౌట్ చేయడం కూడా లేదు. ఇప్పుడు చాలామంది అడుగుతాను, మా పీసీఓఎస్ ఉంది, వెయిట్ ఎక్కువ ఉంది, నువ్వేమైనా నీ సైడ్ నుంచి చేస్తున్నావా? చేస్తున్నాను మేడం, అప్పుడప్పుడు చేస్తున్నాను మేడం, కన్సిస్టెన్సీ ఉండదు. ఓకే. సో దీనివలన ఫర్టిలిటీ ఇష్యూస్ ఇద్దరిలో బాగా పెరిగిపోతున్నాయి. యా సో అబ్బాయిలు బేసిక్గా ల్యాప్టాప్ యూసేజ్, మొబైల్స్, స్మోకింగ్, ఆల్కహాల్ ఇవన్నీ స్టిల్ దేర్. ఓకే. యా అందుకని మేము హిస్టరీ టేకింగ్లో ఫస్ట్ ఈ స్మోకింగ్ ఆల్కహాల్ ఇది అడుగుతాం. సో ఇప్పటికి అందరికి అవేర్నెస్ వచ్చేసింది స్మోకింగ్ చేయడం వలన ఎక్కువ ఆల్కహాల్ హెల్త్ ఇష్యూస్ వస్తాయని. స్టిల్ పీపుల్ చేస్తూనే ఉన్నారు. ఓకే. దీనివల్ల ఫర్టిలిటీ కూడా మనకి బాగా తగ్గుతుంది, మీకు ట్రీట్మెంట్స్లో కూడా రిజల్ట్ తగ్గుతుంది అంటే అప్పుడు మెల్లగా కట్ డౌన్ చేయడం చేస్తారు.